నమస్తే స్టెర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసి కోరజిన్ సమర్పించు చేను చిలుక కార్యక్రమానికి స్వాగతం. చేను చిలుక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేను చిలుక కార్యక్రమంలో పశువులకు, జీవాలకు అధిక పోషక విలువలు కలిగిన పశుగ్రాస విత్తనాల ఉత్పత్తిని చేస్తూ నిరంతరం పాడి జీవాల పోషకదారులకు విత్తనాలను సరఫరా చేస్తూ పాడి జీవాల పోషక రంగానికి ఇతోధికంగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న నాదెండ్ల బ్రహ్మయ్య ద్వారా పశుగ్రాసాలలో మేలైందిగా చెప్తున్న స్థాయిలో స్కాబ్రా అనే రకం గురించి, దాని సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. పశువులకు, జీవాలకు మేతను సక్రమంగా అందిస్తేనే లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మేతకు సంబంధించి రకరకాల గడ్డి జాతులున్నా వాటిలో ఉండే పోషక విలువల ఆధారంగానే ఎక్కువ డిమాండ్ కలిగి ఉంటాయి. వీటిలో మనం ప్రధానమైన జాతులను విశ్లేషిస్తే పొద స్థాయిలో లేదా స్థాయిలో శాంతస్ స్కాబ్రా ఒగేల్ జాతి గడ్డిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దాన్నే వాడుక భాషలో స్టైలో స్కాబ్రా అని పిలుస్తారు. ఇది పెరెనియల్ పొద పప్పు దినుసు 2 మీటర్ల ఎత్తు వరకు నిటారుగా పెరుగుతుంది. ఇది వాస్తవానికి అమెరికాలో గుర్తించబడ్డ బ్రెజిల్లో ఎక్కువగా సాగవుతూ అక్కడి పశువులకు ముఖ్యమైన మేతగా మారిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే మన భారతదేశానికి 1965లో ప్రవేశింపబడింది. అయితే ఈ స్థాయిలో స్కాబ్రాకి ఈ మధ్య కాలంలో బహుళ ప్రాచుర్యం జరగడంతో రైతుల్లో ఆసక్తి ప్రారంభమైంది. వివిధ గడ్డి జాతులను సాగు చేస్తూ విత్తన రారాజుగా మారిన షాద్నగర్కి చెందిన నాదెండ్ల బ్రహ్మయ్య ఈ స్కాబ్రా పశుగ్రాసాన్ని కూడా సాగు చేస్తూ దాని విత్తనాలను రైతులకు అందిస్తూ మంచి ఫలితాలను పొందుతున్నాడు. స్టైలో స్కాబ్రా గడ్డి జాతి సాగు యాజమాన్య పద్ధతులను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న విత్తనాలు స్టైలో స్కాబ్రా విత్తనాలు. ఇది అడవి జాతికి చెందిన బహువార్షిక పశుగ్రాసం. ఇది పప్పు జాతికి సంబంధించినటువంటి పశుగ్రాసం. 16 నుంచి 17% మాంసకృతులు కలిగి పశు సంపదకు మంచి ఇష్టమైన నాణ్యమైన పశుగ్రాసం. ఇది ఒక్కసారి మన వ్యవసాయ భూమిలో రైతు సాగు చేసుకుంటే కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు నికరంగా పశుగ్రాసాన్ని ఉత్పత్తి చేయగలదు. ఇప్పుడు మనము దీనికి సాగు విధానం గురించి తెలుసుకుందాం. ఈ స్టైలో స్కాబ్రా అనేది అడవి జాతికి చెందిన పప్పు జాతి పశుగ్రాసం అని చెప్పుకున్నాం కదా. దీనికి విత్తనం పైన కవచం అనే ఒక ప్రకృతి సృష్టించిన కవచంతో ఈ విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. రైతు స్థాయిలో ఈ కవచాన్ని విడదీయటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు మనము ఈ విత్తనాన్ని 1 ఎకరం స్టైలో స్కాబ్రా సాగు చేసుకోవాలంటే 10 నుంచి 12 కేజీల విత్తనం అవసరం అవుతుంది. చేన్ని మంచిగా దుక్కి దున్నుకున్న తర్వాత నిలువు అడ్డం కల్టివేటర్ వేసుకున్న తర్వాత గుంటకు కానీ రోటోవేటర్ కానీ వేసి భూమిని మొత్తం చదును చేసుకొని గుల్లగా పొల్లుగా ఉండేటట్టు చూసుకోవాలి. సాలుకి మధ్య నేలను బట్టి 24 ఇంచుల నుంచి 34 ఇంచులు దూరం ఉండేటట్లు పత్తి అచ్చు ఎట్లయితే వేసుకుంటామో అట్లా నిలువు అచ్చుసాళ్ళు వేసుకోవాలి. అచ్చుసాళ్ళు వేసుకున్న తర్వాత ఈ విత్తనాల్ని ఇసుక కానీ నూకలు కానీ కలుపుకొని సాల్లో ముగ్గు పోసినట్టు పోసి పైన కప్పటం కానీ మట్టి కప్పటం కానీ అట్లాంటి ఏ విధమైన పనులు చేయకూడదు. ఎందుకు అని అంటే దీనికి ఆల్రెడీ కవచం ఉంటుంది కాబట్టి మళ్ళీ దీనిపైన మనం మట్టి కప్పటము అట్లాంటిది చేస్తే మనం ఇచ్చే నీటి తొడులకి పైన మనం కప్పిన మట్టిని కూడా తోసుకొని మొలక శాతం కరెక్ట్గా రావాలంటే కష్టమైపోతుంది. అందుకోసం అనేది దీని మీద మట్టి అనేది కప్పకూడదు. ఇది కొంచెం అల్కగా ఉంటుంది కాబట్టి విత్తనము మనం నీటి యాజమాన్య పద్ధతుల్లో కూడా
స్ప్రింక్లర్లు కానీ డ్రిప్ కానీ వాడుకొని పల్చపాటు నీటిని అంటే ఉధృతంగా ప్రవహించేటట్టు నీటిని ఇవ్వకుండా తేలికపాటిగా నిదానంగా నెమ్ముతోటి తడిచేటట్టు ఆ విధంగా నీటి తడులు ఇవ్వాలి. ఎందుకంటే ఉధృతంగా నీటి ప్రవాహం కనుక మనం పారించినట్టయితే పైన మనం మట్టి కప్పని మూలాన ఈ విత్తనాలన్నీ కూడా ఒక సైడ్కి కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రైతులు కొంచెం ఈ విత్తనం వేసి నీటి తడులు ఇచ్చేటప్పుడు మొదటి తడి రెండవ తడి ఈ తడుల విషయంలో ఈ స్టైలో స్కాబ్రా కానీ స్టైలో హెమటా కానీ స్టైలో శాబ్రియానా కానీ ఈ వెరైటీస్లో మొదటి 2 తడులు అనేది చాలా కీలకం. ఇది మొలకొచ్చేసరికి 7 నుంచి 10 రోజులకి మనకి మొలక శాతం కనపడుతుంది. మనం వేసిన 10 కేజీల నుంచి 12 కేజీల్లో ఒక్క ఇత్తనం కూడా వేస్ట్ కాదండి. ప్రొసీజర్ ప్రకారం చేస్తే ఒక్క ఇత్తనం కూడా వేస్ట్ కాదు. కాకపోతే ఒకేసారి మొలవు, ఇది గుర్తుపెట్టుకోవాలా. కొద్దిపాటి తేడాన్ని మీరు గమనించాలా. తేమ అందింది 7వ రోజే మొలిసిద్ది, కొంచెం తేమ సమతుల్యతగా అందంది 10-12 రోజులకు మొలుస్తుంది. ఇంకా బాగా సమతుల్యత లేకుండా అందిన విత్తనము 25-30 రోజులకు కూడా మొలుస్తుంది. కానీ విత్తనం అయితే వేస్ట్ కాదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఏ విధమైన కీటకాలు కానీ భూమిలో ఉండే పురుగులు కానీ ఈ విత్తనాన్ని డ్యామేజ్ చేయదు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టైలో వెరైటీస్ ఏవైనా కానీ స్టైలో హెమటా కానీ స్టైలో స్కాబ్రా కానీ స్టైలో శాబ్రియానా కానీ ఇవన్నీ కూడా మొదటి 2 నెలల 15 రోజులు పెరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. అక్కడి నుంచి స్పీడ్ పెరుగుదల ఉంటుంది. దీన్ని కోత వచ్చేతలికి 90 నుంచి 100 రోజులు చెబుతాం మొదటి కోత. ఈ 75 రోజులు పెరుగుదల తక్కువగా ఉండటం వల్ల మనం సాళ్ల విధానంలో వేసినప్పుడు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో కలుపు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కలుపు కంట్రోల్ చేయటం కోసం మనం పత్తిలో ఎట్లయితే అంతర్కృషి చేస్తామో గొర్రెలు గుంటకులు వాడి అట్లా మధ్యలో సాళ్ల మధ్యలో కలుపుని నివారించుకోవాలి. లేదా యంత్ర పరికరాలతోటైనా నివారించుకోవచ్చు, లేదా మనుషుల చేతైనా నివారించుకోవచ్చు. కానీ వీటిల్లో ఈ పశుగ్రాసాల్లో కలుపు మందులు ఎవరో వాడొద్దండి. కలుపు మందులు వాడి కలుపుని నివారించుకోవటం అనేది చాలా పెద్ద తప్పు దీంట్లో. ఎందుకంటే ఒకసారి నువ్వు ఏ రకమైన కలుపు మందు వాడినా పరిణామాలు అనేవి సంవత్సరాల తరబడి ఈ విత్తనాన్ని ఈ మొక్కల్ని పెరగనీయకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఏ రైతు కూడా కలుపు మందులు మనం ఈ పశుగ్రాసాలకి కలుపు మందులు వాడమని ఏ రైతుకి చెప్పం. ఇది రైతులందరూ గుర్తుంచుకోవాలి. స్టైలో స్కాబ్రా మంచి మేలిమి జాతి గడ్డి రకంగా అత్యంత రుచికరంగా ఉండడం వల్ల పశువులు జీవాలు ఇష్టంగా తింటాయి. అలాగే దీన్ని ఎండుగడ్డిలా కూడా మార్చుకోవచ్చు. ఈ స్టైలో స్కాబ్రాని 325 నుంచి 1200 మిల్లీలీటర్ల వర్షపాతం ఉన్న వెచ్చని ఉష్ణమండల వాతావరణంలో ఇది బాగా పెరిగి మంచి దిగుబడులను ఇస్తుంది. విత్తనాలను జూన్ నుంచి నాటుకోవచ్చు. ఈ స్టైలో స్కాబ్రా రకపు మొక్క నిటారుగా పెరుగుతూ నిలబడేందుకు అవసరమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇతర స్టైలో జాతుల కన్నా ఈ స్కాబ్రా రకం మంచి దిగుబడులే కాకుండా పోషక విలువలు ఎక్కువగా ఉండడం కూడా విశేషం. గడ్డి విత్తనాల సాగుని చేస్తూ విత్తనాలు సరఫరా చేస్తూ రైతుల మిత్రుడు నాదెళ్ల బ్రహ్మయ్య స్కాబ్రా సాగులో అంతే కృషి చేస్తూ ఉండడం అనేది గొప్ప విషయంగా భావించాలి. మరింతగా మనం స్టైలో స్కాబ్రా గడ్డి గురించి దాని సాగు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. దీనికి ఎరువుల యాజమాన్యం వచ్చేతలికి ఏ రైతుకి కూడా ఈ కృత్రిమ ఎరువులు అంటే కృత్రిమ ఎరువులు అంటే రసాయన ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ 319 కానీ 317 కానీ ఏ రైతుకి కూడా వాడమని మనం చెప్పం. ఎందుకు అని అంటే ఇవి అడవి జాతి మొక్కలు, పప్పు జాతికి చెందిన పశుగ్రాసం కాబట్టి ఆకు ద్వారా గాలిలో ఉన్న నత్రజనిని తీసుకొని కాండం ద్వారా భూమిలో వేర్ల ద్వారా భూమికి నత్రజనిని నిక్షిప్తం చేసే గుణం ఉంటుంది. కాబట్టి భూమిలో ఉన్న పోషకాలను వృద్ధి చేస్తూ భూమికి బలాన్ని ఇస్తూ ఇది పెరగగలిగిన మొక్క. ఈ పప్పు జాతి పశుగ్రాసాలన్నింటిలో కూడా ఈ తత్వం ఉంటుంది.
కాబట్టి దీనికి ఏ విధమైన కృత్రిమ ఎరువులు వాడాల్సిన అవసరం లేదు. పశువుల ఎరువు మాత్రం ఖచ్చితంగా ఇచ్చుకోండి. రైతులు ఈ పశుగ్రాసాన్ని పెంచి మన మేకలకి, మన గొర్రెలకి, మన ఆవులకి, మన గేదెలకి మనం మేపుకున్న తర్వాత వాటి నుంచి వచ్చే వ్యర్థాలు పశువుల పెండని తీసుకొచ్చి ఈ పశుగ్రాసంలో సంవత్సరానికి 2 విడతలుగా, తొలకరి వానల్లో ఒకసారి, జనవరి నెలలో ఒకసారి 2 విడతలుగా రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ మొక్క చూస్తున్నాం కదా, ఇవి 2 మొక్కలు. ఈ 2 మొక్కలు అయితే ఈ 2 మొక్కలు ఇప్పుడు ఈ దంటు ఇంత లావు ఉంది కదా, ఈ లావు ఇంత లావు ఉన్నప్పటికీ కూడా మనం చాప్ కట్టర్తో వేసి చాపింగ్ చేసి ఇస్తే మేకలు కానీ, గుర్రెలు కానీ, ఆవులు కానీ ఏవైనా కానీ శుభ్రంగా తినేస్తాయి. ఒక్క దంటు పుల్ల అనేది ఏది మిగల్చదు. ఇందులో వ్యర్థమయ్యేది ఏమీ ఉండదు. 100 కేజీలు మేత కోస్తే వ్యవసాయ భూమి నుంచి 95 కేజీలు ఖచ్చితంగా తినేస్తాయండి. ఒక 5 ఏదన్నా అనుకోని పరిస్థితుల్లో ఎక్కడన్నా ఏదన్నా మిస్ అయితే ఒక 5 కేజీల మందం వేస్ట్ అవుతుందేమో, కానీ ఈ పప్పు జాతి దీర్ఘకాలిక పశుగ్రాసాల్లో ఈ స్టైలో వెరైటీస్లో వేస్టేజ్ ఉండదండి. గడ్డి వేస్టేజ్ అనేది ఉండదు. ఈ స్టైలో క్యాబ్రా వెరైటీకి బెట్టని తట్టుకునే మంచి స్వభావం ఉందండి. ఒక 5 నుంచి 6 నెలలు చుక్క నీరు లేకపోయినా మొలక మొలిచిన తర్వాత ఒకసారి ఫ్లవరింగ్ 90 నుంచి 100 రోజులకి ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది. ఎల్లో కలర్ ఫ్లవరింగ్. మీకు స్టైలో వెరైటీస్ అన్నిటిలో కూడా అన్ని రకాల్లోనూ ఈ ఎల్లో కలర్ ఫ్లవరింగే వస్తుంది. వేరే కలర్ ఫ్లవరింగ్ అనేది ఉండదు. ఒకటి కొంచెం ముదురు ఎల్లో వస్తుంది, ఒకటి లైట్ ఎల్లో వస్తుంది. అట్లా ఎల్లో కలర్ ఫ్లవరింగే వస్తుంది. మొదటి కోత 90 నుంచి 100 రోజులు చెబుతున్నాము. రెండో కోత 60 నుంచి 70 రోజులకి, 60 నుంచి 65 రోజులకి అట్లా వస్తుంది. అంటే నెలను బట్టి వస్తుంది. ఓవరాల్గా 6 నుంచి 7 కోతలు సంవత్సరంలో తీసుకోవచ్చు. దీంట్లో కూడా ఇప్పుడు మనం 10 కేజీలు, 10 నుంచి 12 కేజీలు ఒక ఎకరానికి విత్తనం మోతాదు చెప్పినప్పుడు, మొదటిసారి వేసినప్పుడు ఈ స్టైలో వెరైటీస్ అన్నిటిలో కూడా మొలక శాతంలో కొంత తేడా ఉంటుంది. తేడా అంటే ఏంటంటే మొలవటం లేటు. ఆ లేటు మూలంగా మనం కలుపులు తీపించేటప్పుడు, పాటలు చేసేటప్పుడు కొంత వేస్టేజీ పోతుంటుంది. అప్పుడు అట్లాంటి సందర్భంలో ఏంటంటే చేను మొత్తం ఒక్కసారిగా అతికినట్టుగా కనపడదు. ఎగుడు దిగుడుగా, గొగ్గురుగా వస్తుంటుంది. అట్లాంటి సందర్భంలో మళ్ళీ విత్తనము సామర్థ్యం పెంచుకోవాలి అని అంటే, గ్యాప్స్ మొత్తం రీఫిల్ చేసుకోవాలంటే మళ్ళీ విత్తనం వేసేది అట్లాంటివి ఏం చేయకుండా ఈ స్టైలో వెరైటీస్ సాగు చేసినప్పుడు మొదటి సంవత్సరం ఆరుతడి పంటల కింద కానీ, లేకపోతే వర్షాధారంగా కానీ సాగు చేసినప్పుడు మనం ఏం చెబుతున్నాం, 3 నెలలకి 90 నుంచి 100 రోజులకి కోత కోసుకోమని చెబుతున్నాం. నేను ఈ స్టైలో వెరైటీస్ కొత్తగా సాగు చేసే రైతులకు చెప్పేది ఏంటంటే, మీరు మొదటి కోత 90 రోజులకు కొయ్యమంటున్నాం కాబట్టి ఇది 90 రోజులకు కొయ్యకుండా ఆ తర్వాత ఒక 2 నెలలు కనుక ఉంచితే ఇట్లా ఫ్లవరింగ్ వచ్చేసి ఇది స్వీయ విత్తనోత్పత్తి సమృద్ధికర మొక్క. అంటే దీనంతటా అదే విత్తనాన్ని ఉత్పత్తి చేసుకొని ఫలదీకరించుకొని విత్తనాన్ని ఉత్పత్తి చేసి భూమి మీదకి రాల్చేస్తుంది. 3 నెలలకి దీన్ని కొయ్యకుండా ఇంకొక 2 నెలలు అధికంగా ఉంచినట్టయితే కోత కొయ్యకుండా అదే సీడ్ రాల్చేసి నేల మీద వేసేసుకుంటుంది. వేసుకున్న తర్వాత ఇది కొంచెం ఎండినట్టు అవుతుంది. ఎండినప్పుడు దీన్ని కోసుకొని ఎండు మేతగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఎండు మేతగా వాడుకొని చేను శుభ్రం చేసుకొని భూమి మీద ఏదైతే రాలిందో మనం నీటి తళ్ళు ఇచ్చినప్పుడు మనం వేసిన సాడల్లో వేసిన గడ్డి ఆల్రెడీ మనం పెంచిన గడ్డి పెరుగుతుంది. ఈ పడ్డ విత్తనం కూడా సెల్ఫ్గా దానంతటికి అదే ఫస్ట్ టైం వేసినప్పుడు ఏదైతే విత్తనం మొలగటానికి 7 నుంచి 30 రోజులు టైం పడుతుందో అంత టైము ఇప్పుడు పట్టదు. దానంతటా అదే రాల్చింది కాబట్టి ఈ ఆకులు రాలిపోయే విత్తనం రాల్చేటప్పుడు ఈ ఆకు కూడా రాలిద్ది. దానికి ఆచ్ఛాదన విత్తనం మీద ఆకు రాలటం వల్ల 10-15 రోజుల్లోకి మొత్తం చేను మొత్తం కూడా పచ్చగా పరుచుకున్నట్టు మొలకలతోటి కనపడుతుంది. అట్లా ఆ ఫస్ట్ టైము 90 రోజులకు కొయ్యకుండా ఒక 2 నెలలు, అంటే ఓవరాల్గా నువ్వు విత్తనం వేసిన తర్వాత 5-5.5 నెలలు కనుక ఆగగలిగితే కొయ్యకుండా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మనం అచ్చుసాడల్లో వేసినట్టు మనం అంతర్కృషి చేసి కలుపులు తీసేసిన గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ రీఫిల్ అయిపోయి కంటిన్యూస్గా 5 నుంచి 10 సంవత్సరాలు నికరంగా పశుగ్రాసం
ఇస్తుంది. కాబట్టి ఈ విధానాన్ని ప్రతి రైతు ఆచరించే విధంగా చూసుకోవాల్సిందిగా నా మనవి. మనమిచ్చే మేత ఆధారంగానే పశువుల్లో పాల దిగుబడి, జీవాల్లో బరువు ఆధారపడి ఉంటుంది. పాలల్లో నాణ్యత, అలాగే మాంసం నాణ్యత ఉండాలంటే పశువులకు, జీవాలకు అందించే గడ్డి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే పశువుల్లో, జీవాల్లో జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండి పునరుత్పత్తి ప్రక్రియ సక్రమంగా ఉండాలంటే పోషక విలువలు మెండుగా ఉండే పశుగ్రాసాలను ఇవ్వాల్సిందే. ఈ పశుగ్రాసంలో ముఖ్యమైనదిగా స్టైలోస్ కాబ్రాకు పేరు రావడం కూడా ఒక విధంగా రైతులకు లాభదాయకమే. ఈ పశుగ్రాసానికి ఉన్న విలువ ఆధారంగానే విత్తన ఉత్పత్తిని ప్రారంభించిన నాదెళ్ల బ్రహ్మయ్య ప్రస్తుతం మంచి ఫలితాలను పొందుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరింతగా మనం స్టైలోస్ కాబ్రా అనే పశుగ్రాసం గురించి నాదెళ్ల బ్రహ్మయ్య ద్వారా తెలుసుకుందాం. ఈ స్టైలో స్కాబ్రాలో ఇంకొక కొద్దిపాటి స్టైలో హెమటా తోటి, స్టైలో శాబ్రియానా తోటి పోల్చుకుంటే దీంట్లో ఒక విధమైన నూగు ఉంటుంది ఈ మొక్కకి. ఈ నూగు అనేది స్టైలో స్కాబ్రాలో కానీ, స్టైలో హెమటాలో కానీ, స్టైలో శాబ్రియానాలో కానీ కనపడదు. ఓన్లీ ఈ స్కాబ్రా రకానికే ఈ నూగు వస్తుంది. కాండం నుంచి ఆకు పైభాగాన నూగు ఉండదు, కానీ ఇట్లా పైన చూస్తే నూగు ఉండదు, అడుగు భాగంలో నూగు ఉంటుంది. కాబట్టి ఈ మొక్కని కీటకాలు కానీ, పురుగులు కానీ ఆశించవు. మనం సహజంగా ఈ మాంసకృత్తులు గల పశుగ్రాసాల్లో ఎడ్జులోసన్లో కానీ, అవిసెలో కానీ వాటిలో కాస్త కూస్తో కాలం మారినప్పుడు కొంత పురుగు ఉధృతి కనపడుతుంది. ఈ స్కాబ్రా వెరైటీలో పురుగు అనేది ఉండదండి. ఇది రైతులకి చాలా ఉపయోగకరం. ఈ పురుగు ఉండదు. ఈ ఆకు పైన ఏదైతే ఆకు వెనక భాగాన కాండం మీద నూగు ఉంటుందో దీని మూలంగా పురుగు ఉండదు. కానీ ఈ నూగు మనిషికి జలబుట్టేటట్టు కానీ, కోత కోసేటప్పుడు ఇబ్బంది పెట్టే రకమైన నూగు అయితే కాదు. కొద్దిపాటి నూగు అనిపిస్తుంది, అంతేగాని దీని మూలంగా మనం కోసేటప్పుడు కానీ, లేకపోతే యానిమల్స్కి మేపేటప్పుడు కానీ ఈ నూగు వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉండదు. నూగు ఉన్నప్పటికీ కూడా మేకలు కానీ, గొర్రెలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ పూర్తి చాలా ఇష్టంగా తింటాయి. ఒక్క పీసు కూడా వదిలిపెట్టవు. చాలామంది రైతులు ఈ తోటల్లో పండించుకోవటానికి అంతర పంటలుగా వేసుకొని డైరీ కానీ, షీప్ అండ్ గాట్ కానీ, షీప్ అండ్ గోట్ కానీ ఇట్లాంటి మేపుకునేదానికి అనుకూలమైన విత్తనం అండి ఇది. స్టైలో స్కాబ్రా, స్టైలో హెమటా, స్టైలో శాబ్రియానా ఈ మూడు కూడా చాలా ఉపయోగకరం. అంటే కంప్లీట్గా 7-8 గంటలు డే మొత్తం అసలు ఎండబడిన పరిస్థితుల్లో ఇవి గ్రోత్ రావు, కానీ కనీసం రోజు మొత్తంలో ఒక 4-5 గంటలన్నా ఎండబడే పరిస్థితుల్లో ఇవి మంచి గ్రోత్ని కనబరుస్తాయి. ఈ స్టైలో స్కాబ్రాని మనం పండ్ల తోటల్లో కానీ వాటిలో అంతర పంటగా వేసుకున్నప్పుడు ఒకవేళ మిగులుదల ఉంటే కనుక దీన్ని కోసుకొని ఆ మొక్కలకి ఏదైతే మెయిన్ క్రాపు మామిడి తోట కానీ, లేకపోతే ఇంకో తోట, ఏ తోట అయినా పండ్ల తోటలకి ఆచ్ఛాదన భూమి దాని మొదలు చుట్టూ శుభ్రంగా ఈ గడ్డిని కోసి చాపింగ్ చేసేసి ఆచ్ఛాదన చేసుకుంటే మొక్కకు కూడా చాలా బలం ఉంటుందండి. ఎందుకంటే దీనికి రూట్ ద్వారా నత్రజని నిక్షిప్తం చేసే గుణం ఉంటుంది కాబట్టి అన్ని భాగాల్లోనూ నత్రజని శాతం బాగా ఉంటుంది. దీంతోపాటు పొటాష్ కూడా మంచి లభ్యత ఉంటుంది. ఈ స్టైలో వెరైటీస్ అన్నిటిలో కూడా భాస్వరము, పొటాషు మరియు నత్రజని మూడు కూడా సమతుల్యంగా లభ్యమవుతాయి. కాబట్టి ఇది మేతగాను ఉపయోగపడుతుంది, మన పండ్ల తోటల్లో ఆచ్ఛాదనకి ఉపయోగపడుతుంది, మల్చింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైతులు ఇది గుర్తించాలి. ఈ
ఈ స్టైలో స్కాబ్రా కానీ, స్టైలో హెమటా కానీ, స్టైలో శాబ్రియానా కానీ బంజరు భూముల్లోనూ, తర్వాత కందకాల మీద, తర్వాత కాలువ గట్ల మీద, కొత్తగా వేసిన రోడ్లపైన, రోడ్లకి అటుపక్క ఇటుపక్క మట్టి కొట్టుకుపోకుండా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ 3 రకాలు కలుపుకొని ఖాళీ స్థలాల్లో, బంజరు భూముల్లో, తర్వాత గ్రామ కమతాల్లో, పశు సంపద మేపుకునే ప్రదేశాల్లో చల్లితే కూడా చాలా తొలకరి వానలు వచ్చినప్పుడు మనం ఏ విధమైన కల్టివేషన్ అంటే భూమిని దున్నకుండా ఇట్లా పైపాటుగా చల్లితే కూడా కొంచెం వెనక ముందుగా మొత్తం మొలకలు వచ్చి ఆ ప్రాంతం ఒక 3-4 నెలలు కనుక మనం విత్తనం చల్లిన తర్వాత 3-4 నెలల వరకు పశువులను కనుక ఆ ప్రాంతంలోకి పోనీయకుండా ఉంచితే ఇవి ఒక 90 రోజుల కాలాన్ని మొలకెత్తిన తర్వాత 90 రోజుల కాలాన్ని కనుక గడిపిన తర్వాత పెరిగిన తర్వాత మనం మేపితే ఇక ఈ మొక్కలకు చావు ఉండదు. ఇక ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం అన్నాళ్ళు ఇది పెరుగుతూ ఉంటుంది, ఎండాకాలం వచ్చేసరికి ఎండిపోయినట్టు అయిపోతుంది, మళ్ళీ వర్షాకాలం పెరుగుతుంటుంది. ఇట్లా సంవత్సరాల తరబడి పశువులకి మేతగా ఉపయోగపడుతుంది. ఈ కందకాలకి వీటికి వేసినప్పుడు ఏంటంటే ఉధృతమైన వరదలు, ఉధృతమైన నీటి ప్రవాహాలు వచ్చినప్పటికీ కూడా కందకాలని, కాలువగొట్లని, రోడ్లని 2 నుంచి 2.5 ఫీట్ల మందం ఈ వేర్లు భూమి లోపలికి పోతాయి కాబట్టి వలలాగా పట్టుకొని మట్టి కొట్టుకుపోయేదాన్ని బాగా అరికడతాయి. అధిక తేమను కూడా ఈ భూమిలో ఉన్న తేమను పోనీయకుండా మన చేలో పడ్డ వాటర్ని మన గ్రౌండ్లోనే ఇంకేదానికి చాలా దోహదపడతాయి. ఇది స్కాబ్రా వెరైటీ. ఇందాక మనం చెప్పినట్టు ఇది 3 నుంచి 4 ఫీట్లు హైట్ పెరిగిద్ది అన్నాం కదా. ఇట్లా నీకు ఇది దీర్ఘకాలిక పశుగ్రాసం అని చెప్పాం కదా, దీనికి కొంచెం నూగు ఉంటుందని కూడా చెప్పాము, కొంచెం లైట్గా ఉంటుంది కానీ చాలా బ్రహ్మాండంగా తింటే చిన్న సన్నకారు రైతులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా మంచి గ్రోత్, యానిమల్ గ్రోత్ అనేది బాగా డెవలప్ అవుతుంది ఈ మేత మేపటం వల్ల. ఇట్లా ఉంటుంది, మనం కోసినప్పుడు ఇంత పొడుగు వస్తుంది, 3 ఫీట్లు 2.5 నుంచి 3 ఫీట్లు పొడుగు వస్తుంది. ఇది ఈనాటి స్టర్లింగ్ పంప్స్ పవర్డ్ బై ఎఫ్ఎంసీ కారేజీని సమర్పించు చేను చెలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.